హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక రాజ్యంలో ఒక అడవి ఉండేది. దాని పేరు యానిమల్ కింగ్డమ్. ఈ అడవిలో యానిమల్స్ అన్నీ మనలాగే చాలా తెలివైనవి. అవి సమస్యలను డిస్కస్ చేసుకొని పరిష్కరించుకుంటాయి. ఈ అడవికి మహారాజు సింహం. రాజుకి సలహాలివ్వడానికి ఇద్దరు మంత్రులున్నారు. ఒకరేమో ఎలిఫెంట్, ఇంకొకరేమో గుంటనక్క. ఈ అడవిలో ప్రతి ఆదివారం మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు యానిమల్స్ అన్ని సమస్యలను రాజుకు చెప్పుకుంటాయి. ఈ సమస్యను సింహం అందరితో డిస్కస్ చేస్తుంది. ఎలిఫెంట్ మరియు గుంటనక్క ఇచ్చే సలహాలతో పరిష్కారం చెబుతుంది. ఈరోజు ఆదివారం కాబట్టి మహారాజు వచ్చేశారు. మీటింగ్ ప్రారంభం అవ్వబోతుంది. అప్పుడు సింహం ఇలా అంది. హలో యానిమల్స్, అందరూ బాగున్నారా? ఎలిఫెంట్, ఈరోజు సమస్య ఎవరిది? వాళ్ళని ముందుకు రమ్మని చెప్పు. నమస్కారం మహారాజా. ఈరోజు కుందేలు తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చింది. కుందేలు, త్వరగా రండి. అప్పుడు కుందేళ్ళు రాజుగారి ముందుకు వచ్చి ఇలా అన్నాయి. నమస్కారం మహారాజా. మా ఫ్యామిలీలో కుందేళ్ళన్నీ క్యారెట్స్ పండిస్తాం. ఈ నెలలో చాలా క్యారెట్స్ మిస్ అయ్యాయి. మేము సీక్రెట్గా చూడగా కోతులు వాటిని దొంగలిస్తున్నాయి. మాకు న్యాయం చేయండి మహారాజా. అప్పుడు సింహం ఇలా అంది. ఎవరక్కడా? ఆ మంకీస్ని ఇక్కడ రప్పించండి. అప్పుడు మంకీస్ ఇలా అన్నాయి. నమస్కారం మహారాజా, మేము బనానాస్ ఇష్టంగా తింటాం. కానీ అడవిలో బనానాస్ లేవు. మా పిల్లలు టేస్టీగా కావాలి అంటున్నారు. క్యారెట్స్ టేస్టీగా ఉంటాయి కాబట్టి దొంగలించాం. ఎందుకంటే ర్యాబిట్స్ని అడిగితే ఇవ్వడం లేదు. మీరే సహాయం చేయండి మహారాజా. అప్పుడు మహారాజు ఇలా అన్నారు. అలాగా, ఈ సమస్య చాలా పెద్దదే. ఎలిఫెంట్, నీకు దీనికి ఏమైనా పరిష్కారం తెలుసా? మహారాజా, మన అడవిలో అరటిపళ్ళు చాలా తగ్గిపోయాయి. దీనికి కారణం వాటర్ తక్కువగా ఉండటమే. కానీ వేరే ఫలాలైతే బాగానే ఉన్నాయి. ఇలా మంకీస్ క్యారెట్ దొంగలించడం అనేది మంచి పద్ధతి కాదు. అప్పుడు సింహం ఇలా అన్నది. ఓ అలాగా, ఈ సమస్య చాలా పెద్దదే. గుంటనక్క, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? మహారాజా, మరి పిల్లలకి టేస్టీ ఫుడ్ పెట్టాలి కదా. కుందేళ్ళని అడిగితేనేమో ఇవ్వవు, అందుకే దొంగలించారు. మరి మంకీలను కూడా క్యారెట్స్ పెంచుకోమని చెప్పండి, పెంచుకున్నాకనే తినమని చెప్పండి. అప్పుడు ఎలిఫెంట్ ఇలా అంటుంది. అలా కాదు మహారాజా, క్యారెట్ పండించాలంటే చాలా సమయం పడుతుంది. అది కోతుల వల్ల సాధ్యం కాదు. అవి ఒక్కచోట కుదురుగా ఉండేవి కావు. వాటికి పంట పొలాలను నాశనం చేయడం మాత్రమే తెలుసు, పండించడం తెలీదు మహారాజా. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం మరోటి ఆలోచించాలి. అయితే వేరెవరికన్నా ఈ సమస్యకి పరిష్కారం తెలుసా? చెప్పండి. కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత మీటింగ్లోని యానిమల్స్ అన్నీ 2 సొల్యూషన్స్ చెప్పాయి. పిల్లలు స్క్రీన్ మీద
2 సొల్యూషన్స్ చూపిస్తున్నాను. ఏది కరెక్టో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను. అప్పటి వరకు ప్లే అండ్ ఎంజాయ్. సబ్స్క్రైబ్. యువర్ శుభ ఫ్రమ్ యానిమల్ కింగ్డమ్.